అత్తమ్మ టీవీలో ఈరోజు బీట్రూట్ కోకోనట్ ఫ్రై ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. వీటికి పల్లీలు కూడా వేస్ట్ చేస్తాం కాబట్టి పల్లీ బీట్రూట్ ఫ్రై అని కూడా అనొచ్చు. దీనికి కావలసిన పదార్థాలు: బీట్రూట్ 1/2 kg తీసుకోండి. వాటిని తొక్కలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు, 1/2 కప్పు తురిమిన కొబ్బరి, పచ్చి కొబ్బరి, 6 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. ఉప్పు, కారం, 1 టీ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల నూనె. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేయండి. నూనె వేడయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేడి చేయండి. ఆ తర్వాత పల్లీలు వేసి అవి వేగే వరకు వేయించండి. చూసారు కదా, అవి వేగుతున్నాయి. అవి వేగిన తర్వాత స్లైస్లుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేయండి. వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసి అవి పేలే వరకు ఉంచండి. చూసారు కదా, ఒక పక్కగా వేస్తే అవి వేగుతాయి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీట్రూట్ వేసి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. బాగా కలియబెట్టి మూత పెడితే బాగా మగ్గి ఫ్రై అవుతాయి అన్నమాట. మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించండి. మధ్యలో ఒకసారి మూత తీసి మరలా కలియబెడుతూ వేయించండి. ఇప్పుడు దానికి 2 టీ స్పూన్ల కారం, మీ రుచికి సరిపడా ఉప్పు వేయండి. బీట్రూట్ కొంచెం తీయగా ఉంటాయి కాబట్టి దీంట్లో ఉల్లిపాయలు వేయకూడదు. ఈ కూర తీయగా కొంచెం కారంగా కమ్మకమ్మగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ఉప్పు కారం బాగా పట్టాలంటే మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు మగ్గించండి. ఆ నీళ్ళతో చాలా వరకు బీట్రూట్ మగ్గుతాయి. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము వేసి ఒకసారి కలియబెట్టి సిమ్లో పెట్టి వేయించండి. పచ్చి కొబ్బరి వేసిన తర్వాత సిమ్లో పెట్టాలన్నమాట. కొబ్బరి ముక్కలకి బాగా పట్టేలాగా కలియబెట్టి మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించండి. ఆ తర్వాత మూత తీసి మరొకసారి కలియబెట్టండి. అంతే, బాగా కలియబెట్టి సర్వ్ చేసుకోండి. స్విచ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. వేడివేడి అన్నంతో సైడ్ డిష్గా బీట్రూట్ కోకోనట్ ఫ్రై ఎంతో బాగుంటుంది. పల్లీలు కూడా ఉన్నాయి కాబట్టి పిల్లలకు కూడా ఎంతో రుచికరమైంది. పల్లీలు మీ ఆప్షనల్, కావాలంటే వేసుకోండి. మరిన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.